3 రోజులు శరీరం వేసుకోకుండా 1-2 రోజులు ఎవరన్నా ఆప్షన్ అయితే అవే తప్ప అందరూ ఎవరికొచ్చారు పెట్టుకుని ఆ యాత్రని మనం జయప్రదం చేసామండి. కొన్ని శక్తులు బయలుదేరి నన్ను దూరం చేయడం కోసం ప్రయత్నం చేశారండి. దురదృష్టం అది. అంచేత బయటకు వచ్చేసినా కూడా ఒక మాట కూడా ఎప్పుడు వారు అనలేదు. వారే మళ్ళీ ఈ మధ్య చంద్రశేఖర్ రెడ్డి గారిని, మిథున్ రెడ్డి గారిని, గీత గారిని, కన్నబాబు గారిని, జక్కమూరి గణేష్ గారిని పంపించి పార్టీలో రమ్మని ఆహ్వానించారండి. వారి ఆహ్వానం మేరకు 14 తారీఖుకి వెళ్దాం అనుకున్నాం. మార్చి మేమందరం కలుపుకుని మీ ఆశీస్సులతోటి వెళ్దాం అనుకున్నానండి. నాతో పాటు వారికి కూడా మీ ఆశీస్సులు ఉండాలనే ఉద్దేశంతో నేను ప్రయత్నం చేస్తే మన ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి ఇక్కడ ఎక్కువ మందికి ప్లేస్ ఉండదు, సెక్యూరిటీ ప్రాబ్లము, తక్కువ మంది రండి అని అన్నారండి. తక్కువ మంది రమ్మన్నాక నేను ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకోలేనండి. మొత్తం ప్రోగ్రామ్ మానేస్తాను, కూడబెట్టుకుంటా అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. ఇంచుమించుగా మనకి రావులపాలెం వచ్చేటప్పటికండి 3000 కార్లు అయిపోతున్నాయండి. ఆ రోజు ఎవరి కారు వాళ్ళదండి. అంతలాగా ఉత్సాహంగా బయలుదేరండి. అందులో ఈనాటి కాలంలో మీ ఫుడ్ మీరు తెచ్చుకోండి, మీ మంచిని మీరు తెచ్చుకొని చెప్పిన మనిషి ఎవరు లేరండి. అయినా నన్ను ప్రేమించడం వల్ల మీరందరూ దానికి కూడా సిద్ధపడిపోయారు తెచ్చుకుని ఆ పార్టీలో చేరే సందర్భాన్ని జయప్రదం చేయాలని చూశారు. కానీ ముఖ్యమంత్రిగా అనుమతి ఇవ్వలేదండి. అంచేత 15 తారీఖున వారి సంవత్సరం చేరడం జరిగిందండి. ఏం కావాలన్నా అని అడిగారండి. మాకు ఏమొద్దన్నయ్యా, మా కొడుకు కానీ నాకు కానీ ఏ పదవులు ఆశించట్లేదండి. ఆశిస్తే మీకు తలపోటు పెరుగుద్ది, మామూలు తలపోటు కాదండి. అప్పటికే మీరు ఒక పేరు అనౌన్స్ చేశారు, ఎంపీకో ఎమ్మెల్యేకో. వారిని ఖాళీ చేసి నాకు ఇవ్వడం అంటే చాలా తలపోటు మీకు. ఈ తలపోటు ఈ రోజుతో పోదండి. 13 జిల్లాలో నాకు చిన్న చితక పరిచయాలు ఉన్నాయి. నాకు 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 అని చెప్పి మళ్ళీ అందరూ కూడా తయారై తలపోటు తెస్తారండి అయ్యా. అలాగే ఉన్న ఎమ్మెల్యేస్ కూడా ఖాళీ చేస్తుంటే అన్నా నాది కూడా చెప్పాను ఒకసారి అంటారు. ఇన్ని తలపోటు వద్దన్నయ్యా, మీరు హ్యాపీగా ఉండండి, ముఖ్యమంత్రి కావాలా అంటే నాకు ఏ పదవి మా పిల్లలకి ఏమొద్దు. భగవంతు దయ వల్ల ప్రజల దయ వల్ల మీరు ముఖ్యమంత్రి మళ్ళీ సీట్లో కూర్చున్న తర్వాత మీ అవకాశాన్ని బట్టి ప్రజలకు సేవ చేసే పదవి ఏదైనా ఉంటే అప్పుడు చూసుకుంటానండి, ఇప్పుడు ఏమొద్దు అని చెప్పి చేరటం జరిగిందండి అయ్యా. పేదవాడు ఈరోజు 5 ఏళ్ళతోటి భోంచేస్తున్నారంటే మీరు ఆలోచించండి. ఇంతకన్నా స్కీములు పెట్టి మగోడు గతంలో నేను 62 నుంచి వస్తున్నాను రాజకీయాలండి. భవిష్యత్తులో కూడా పేదలకి 5 ఏళ్ళతో అన్నం పెట్టే మగోడు పేదవాళ్ళ మీద ప్రేమ తోటి వారు ఆ కార్యక్రమం తీసుకున్నారండి. ఇంకా మీ అందరూ సహకరిస్తే ఇంకా మంచి పథకాలు పెట్టి మీ సంక్షేమం కోసం, మీ సుఖం కోసం చేయాలని తపనతో ఉన్నారండి. తపనంటే ఒక 30 సంవత్సరాల పాటు వారు ఆ సీట్లో ఉండేలాగా పథకాలు తీసుకొస్తారు తప్పనిసరిగా. మళ్ళీ ఈ ముఖ్యమంత్రి పీఠం కోసం ఎవరు కూడా కొంచెం మేరలో కన్నేసి చూడడానికి అవకాశం ఉండదండి. అటువంటి పాలన అందిస్తారు. మనందరం వారికి అండగా ఉండాలి. చిన్న చిన్న తగులు ఉంటాయండి, ప్రతి చోట ఉంటాయి, ప్రతి ఊర్లో ఉన్నాయి, ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఉంటాయండి. అవి మనం సర్దుకోవాలి, తప్పదండి అయ్యా. ఏదో కొన్ని చోట్ల కార్యకర్తకి పెద్ద అవకాశం లేకుండా పోయిందని మన వైసీపీ వచ్చిన తర్వాత అని అంటున్నారు. అటువంటివన్నీ కూడా మళ్ళీ దఫా రాకుండా చేయడానికి ప్రయత్నం చేద్దామండి. మా అమ్మ కష్టపడి వారిని ఆ పీటలో కూర్చోబెట్టాలండి. ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ జగన్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పగడబందీగా అమలు చేయడం కోసం నాకు అధికారం ఇవ్వండి అంటున్నారు. ఆయనకి అధికారం ఇవ్వాలంటే నా పగడబందీగా అమలు చేయడం కోసం. ఆయన ఎందుకండి అమలు చేయడానికి చేయట్లేదా, జరగట్లేదా అండి?
ఇది కాకుండా కొత్తగా 10 ఇస్తాను కొత్తవి అంటే సంతోషించు అండి. దానికి ఇష్టపడ్డ వాళ్ళు వెళ్తురండి. కానీ ఉన్న పథకాలు వారు అమలు చేస్తారంట పగడబందీగా. అది ఆలోచించండి అయ్యా. అబద్ధాల మోసాలతో ఉన్నాయి మాటలు. ఉక్రోషం ఏదో ఏంటి ఏంటి ఈ రాష్ట్రం వారి జాగిరి కాదు, నా జాగిరి కాదండి. ఎవరి ఎస్టేట్ కాదు, ఎస్టేట్లే పోయాయి. వీళ్ళంతా నేనంతండి ఏంటో బాధపడిపోయి మీటింగులో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిపోస్తూ ఉన్నాడు. ఆయన హోదా తగ్గట్టుగా ఒక విధంగా చెప్పాలని అప్పటి మేధావండి. ఎన్నో సంవత్సరాలు రాజకీయాలు ఉన్నాడు. నేను ఆయన ఒకసారి అయ్యామని ఎమ్మెల్యేస్. అంత మేధావి ఎదుటి వారిని, అది ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వారిని బూతులు తిట్టడం అన్నది అయ్యా సభ్యతగా అనిపించట్లేదండి. అయ్యా ఎవరు కూడా ఇంట్లో పనివారిని కూడా మనం అనలేము అయ్యా. పొలంలో పనిచేసే మనిషి అనలేము. అటువంటి బూతులు అయ్యా అంత హీనాతీనంగా మాట్లాడటం అంటే అధికారం పోయింది, నోళ్ళు ఎండిపోయాయి, అర్జెంటుగా అధికారం కావాలా, అధికారం కావడం కోసం అబద్ధాలు చెప్పి దాన్ని నిజం కింద చెప్పడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే సినిమా యాక్టర్గా ఉన్నారండి. వారికి షూటింగ్లో వెళ్ళటం కోసం ఎమ్మెల్యే పదవి కావాలటండి. అయ్యా ఎక్కడో హైదరాబాద్ వచ్చి పిఠాపురంలో ఎమ్మెల్యే కావాలటండి. ఎంతవరకు శోభం ఆలోచించండి. వారు సొంత పుట్టింది అక్కడ హైదరాబాద్లో, ఇక్కడ ఆ రాష్ట్రం వేరు, మన రాష్ట్రం వేరు. ఇక్కడ ఎమ్మెల్యే పదవి కావాలటండి. ఎంతవరకు శోభం ఆలోచించండి అయ్యా. దారుణంగా అయ్యా ముఖ్యమంత్రి గారు కూడా ఈయన భాష ఇంకా దారుణం అండి అయ్యా. ఏదో పీక్ మీ కాలేజీ మట్టి దొక్కేస్తాడట. ఏంటి దొక్కేది? దారంటి పోయి మనిషిని అలా చూద్దాం, ఇంత పని మనిషిని అలా చూద్దాం, కాలేజ్ చేస్తారు సార్. అయ్యా ముఖ్యమంత్రి గారు ఆ విధంగా భాష, దారుణమైన భాష తాడేపల్లిగూడ మీటింగ్లో అయ్యా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు కొంచెం ఏదో వద్దన్నా కూడా రెచ్చిపోతా మాట్లాడుతూ ఉన్నారు అయ్యా. ఒక విషయం అడుగుతాను సార్ ఆయన్ని, పవన్ కళ్యాణ్ గారిని. ఈ పౌరుషం, ఈ కోపం, ఈ పట్టుదల ఆ రోజు హైదరాబాద్లో మీకు అవమానం జరిగినప్పుడు ఏమైపోయాయి? ఆ రోజు హైదరాబాద్లో వీరికి ఘోరంగా అవమానం జరిగినప్పుడు ఈ పౌరుషం, ఈ పట్టుదల, ఈ ఆవేశం ఎక్కడ పోయారు అడుగుతా ఉన్నా. అవమానం చేసిన ఇంటికి వెళ్ళి కొంతకాలం కొన్ని సంవత్సరాలకి మళ్ళీ టిఫిన్ తింటామా? ఎంత దారుణం సార్. అటువంటి అవమానం బహుశా సామాన్యులు కూడా జరిగి ఉండదండి. అటువంటి అవమానం జరిగినప్పుడు ఏమీ మాట్లాడలేదా పెద్ద మనిషి? ఈరోజు వచ్చేసేసి హైదరాబాద్ కాకుండా మనూరు వచ్చేసేసి ఉన్నది ఒకటి లేదు 10 మాటలు చెప్పేసి ఆయాసపడిపోతూ మాట్లాడుతూ ఉన్నాను. నేను మాట్లాడుతుంటే సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ వేసే ఒక అజీన్ ఉన్నాడు, ఆయనతో తిట్టిస్తున్నాడు సార్ నన్ను. పందనో కుక్కనో ఏదో తిట్టిస్తున్నాడు సార్. అయ్యా నేను 2-3 సార్లు చెప్పాను, అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడెక్కడో తెర వెనకాల నుండి మాట్లాడడం కాదు, ప్రెస్ మీట్ పెట్టి నన్ను తిట్టండి, నన్ను ప్రశ్నలు అడగండి, అన్నింటికి సమాధానం చెప్తాను. మళ్ళీ నేను అడిగి ప్రశ్న మీరు సమాధానం చెప్పాలి. తెరచాటు ఉండి క్లబ్బులు నడుపులతో మీరు మాట్లాడించకండి. సినిమాలో చిన్న పాత్ర వేసేతో మాట్లాడించకండి. దమ్ము ధైర్యం ఉంటే మగవాళ్ళు అయితే ప్రెస్ మీద పెట్టండి, పెట్టి నన్ను తిట్టండి, నన్ను ప్రశ్నలు అడగండి. ఆ ప్రశ్న సమాధానం అన్నింటికి సమాధానం చెప్తాను. మళ్ళీ నేను అడిగే ప్రశ్నలు మీకు సమాధానం చెప్పాలా? అప్పుడు 2-3 సార్లు వారిని కోరానండి మీడియా ద్వారాని. స్పందన లేసారు కదా, బూతులు ఎక్కువ తిట్టుతూ ఉన్నారు. కాలవే చెప్పాలి తీర్పు. అయ్యా మన పిఠాపురం హోటల్లో అమ్ముడైపోయే హోటల్గా
వారు ₹1,00,000 ఓటు చొప్పున కొనేస్తారు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు కోట్లాది రూపాయలు కుమ్మిలించేస్తాడు ఆయన అని చెప్పి చెప్తూ ఉన్నారు. మనందరం అమ్ముడైపోయే మనుషులాగా వారు మాట్లాడుతూ ఉన్నారండి. ఈరోజు అన్నానికి ఎవరికి లోటు లేదు, అంత అమ్ముడు బతుకు ఎవరికి లేదండి. అయ్యా ఎక్కడో ఒకడో ఇద్దరో ఉంటారు, ముసలుడు పాపం పేదవాళ్ళు ఉంటారు. అయ్యా రెండోదండి, అధికారం ఆ కూటమికి వచ్చేస్తే స్వచ్ఛమైన సారా అందిస్తారటండి. అంటే మనందరం తాగుబోతులు, మనందరం డబ్బులు అమ్ముడైపోయే మనుషులుగా మన పిఠాపురం నియోజక ప్రజల్ని ఆ రకంగా అవమానిస్తూ ఉన్నారు. గమనించిన సోదరులారా, నేను చెప్పక్కర్లేదు, మీకు అన్ని టీవీల ద్వారా మేము ఏదో కొత్త చూస్తామండి. మాకన్నా తెలివైన వాళ్ళు వాటర్స్. ఇప్పుడు రాజకీయ నాయకుల కన్నా తెలివైన వాళ్ళు వాటర్స్ అండి. మీరు కూడా కాదండి. మనందరం ఖాళీకొని ఎప్పుడో చూస్తాం, సాయంత్రం ఎప్పుడో చూస్తాం. వాటర్స్ ఇచ్చి చూస్తున్నాడు సార్. అయ్యా మన అబద్ధాలు చెప్తున్నాం, నిజం చెప్తాం అయ్యా, దృష్టి పెట్టండి అయ్యా. అయ్యా మనమే కాదండి, మన బంధువులు ఎక్కడెక్కడ ఉన్నారో, పక్క ఊర్లో ఉంటానో లేదా పక్క జిల్లాలో ఉంటానో, రాష్ట్రంలో ఎక్కడున్నా ఫోన్ చేసి మన జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలా అని చెప్పి ఫోన్లో రిక్వెస్ట్ చేయండి, వాళ్ళలో కొంచెం ఉత్తేజం కలగజేయండి అయ్యా తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు బస్సు యాత్ర మన పిఠాపురం నియోజకవర్గంలో పెడతారని మెసేజ్ వచ్చిందండి. అది ప్లేస్ ఇంకా చెప్పలేదండి, తారీఖు కూడా చెప్పలేదు. ముఖ్యమంత్రి గారు వచ్చిన మాత్రం కెరటాల్లాగా ఊర్లు తరలి వచ్చేలాగా మేమందరినీ సహకరించమని కోరుకుంటాం.